హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షిస్ వరల్డ్. నేనైతే మీతో ఈరోజు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసుకోవాలని చెప్పి వీడియో చేశాను. అది ఏంటంటే, మా పాప టైంలో నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాకైతే ఓ ఇన్సిడెంట్స్ జరిగిందండి. అది చిన్నదైతే కాదు, చాలా పెద్దది. నేను దానివల్ల నా బేబీని లాస్ అయ్యే స్టేజ్ వరకు వెళ్ళాను. కానీ బై గాడ్స్ గ్రేస్ నేనైతే బేబీని లాస్ అవ్వకుండా తల్లి బిడ్డ ఇద్దరం క్షేమంగా బయటపడ్డాం. అది ఎందుకు ఏంటి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేడీస్కి ఉపయోగపడుతుందని జెంట్స్ అయితే స్కిప్ చేయొద్దు. మీకు కూడా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే మీ రిలేటివ్స్కైనా, మీ సిస్టర్, మీ వైఫ్ ఎవరికైనా అలా జరిగితే దాని నుంచి ఎలా బయటపడాలి అనేది మీకు కొంచెం అవగాహన అయితే ఉండాలి. మాకు ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల మేమైతే కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎక్కువ మనీ కూడా వచ్చేయింది. చాలా కొంచెం ఎక్కువ ఇబ్బంది పడ్డామన్నమాట. సో అందుకే స్కిప్ చేయకుండా చూడండి. జనరల్గా అందరికీ తెలుసు, పీరియడ్ మిస్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అని చెప్పి. నేను అలాగే అందరిలాగే పీరియడ్ మిస్ అయిన తర్వాత 1 వీక్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకున్నా. ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ అయితే ఇక్కడ ఇంకా 1 వీక్ తర్వాత రండి, బేబీ స్కాన్ చేస్తాను, బేబీ ఎలా ఉందో చెప్తానన్నారు. ఇంకా 1 వీక్ వెయిట్ చేసి మళ్ళీ మేము వెళ్ళాక 1 వీక్ తర్వాత అప్పుడు బేబీ స్కాన్ చేశారు. బేబీ హెల్తీగా ఉంది, హార్ట్ బీట్ అన్నీ బాగున్నాయి అని చెప్పారు. ఇంకా బాగుంది కదా, బేబీ బాగుందని మెడిసిన్స్ అవన్నీ ఇచ్చారు. ఇంకా హాస్పిటల్ నుంచి ఇలా ఇంటికి వచ్చాం. మా హస్బెండ్కి అయితే ఫోన్ వచ్చింది. ఏంటి అంటే, తను ఎక్సర్సైజ్కి వెళ్ళాలని చెప్పి. ఎక్సర్సైజ్ అంటే అది ఆర్మీలో ఒక పార్ట్. అది కూడా బార్డర్ ఏరియాలోకి 2 monthsకి వెళ్ళాలని చెప్పేసి కాల్ అయితే వచ్చింది. మరి తను వెళ్ళాలి. నాకు అప్పటికే హెల్త్ ఏ రోజైతే పాజిటివ్ వచ్చిందో ఆ రోజు నుంచి నాకైతే వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా తను అప్పటికే వెళ్ళాలి కాదు, నువ్వు ఇక్కడ ఉండలేవు, సేఫ్ కాదు, నీ హెల్త్ బాగాలేదు, ఇంకా నీకు ఊర్లో అయితే డ్రాప్ చేస్తా అని చెప్పేసి అయితే చెప్పారు. తను కాల్ చేసే లీవ్ అయితే అడిగారు. లీవ్ అడిగితే లీవ్ కూడా అస్సలు లీవ్ కూడా దొరకలేదు. రిక్వెస్ట్ చేసి నేను ఫ్యామిలీని ఇలా డ్రాప్ చేసి వస్తా అని చెప్తే లీవ్ ఇచ్చారు. అది కూడా 10 daysకే. ఇంకా మేము స్టార్ట్ అయ్యాం, ఊరికి వచ్చాం. నార్మల్గా ఊరికి వస్తే మేము మా అత్తవారింటికి వెళ్తాం. ఇంకా ఎంత హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మనం ఏ కండిషన్లో ఉన్నా అత్తవారింట్లో అయితే ఏ అమ్మాయికి, నాకు తెలిసి ఏ అమ్మాయికి కూడా రెస్ట్ అనేది దొరకదు. ఎక్కడో 100లో 10% అమ్మాయిలకు మాత్రమే అలా దొరుకుతుంది. ఇంకెవరికి రెస్ట్ అనేది దొరకదు. సో నాకు కూడా అలాగే అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు కాల్ చేసి, హెల్త్ అయితే బాగాలేదన్నా కదా, రా కొన్ని రోజులు మన ఇంట్లో ఉండి వచ్చి వెళ్దుగానిలే మళ్ళీ అంటే సరే అని చెప్పి మా ఊరికి వెళ్ళాను. ఇంతలోనే మా హస్బెండ్కి 10 days లీవ్ అయింది. తను మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు మొదలైందండి. ఏంటి, తను వెళ్ళి 2 days కూడా అవ్వలేదు, నాకు కడుపులో పెయిన్ అయితే స్టార్ట్ అయింది, కడుపు నొప్పి. అది కూడా మార్నింగ్ లేచాను, పాలు తాగుతున్నా, డ్రై ఫ్రూట్స్ తింటున్నా, నాకైతే కడుపు నొప్పి స్టార్ట్ అయింది. ఇంకా కడుపు నొప్పి స్టార్ట్ అయింది. అప్పుడు వెంటనే నేను మా పేరెంట్స్కి అయితే చెప్పలేదు. ఏదో కూర్చోవడం వల్ల ఏమైనా జరుగుండొచ్చు, నిల్చొని వాకింగ్ చేస్తే తగ్గిపోతుందిలే అని చెప్పేసి నేనైతే నిల్చొని అలా వాకింగ్ చేసుకుంటున్నా. అప్పుడే మా అమ్మ గమనించి ఏమైంది అని అడిగితే నేను వెంటనే ఏం లే, నార్మల్గా వాకింగ్ చేస్తున్నాను అని చెప్పాను. ఇంకా 5 minutes అయిందండి. 5 minutes తర్వాత నేను అస్సలు తట్టుకోలేకుండా వెంటనే మా అమ్మకి చెప్పాను, నాకు ఇలా కడుపు నొప్పి అయితే వస్తుందమ్మా అని. తనే వెంటనే మేము ఇంకా మా ఊర్లో డాక్టర్, నేను ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నా గైనిక్ మేడం, ఆమె దగ్గరికి అయితే వెళ్ళాము. వితిన్ సెకండ్స్లో అస్సలు లేట్ చేయకుండా వెళ్తే తను ఒక్కటే మాట చెప్పింది, ఇక్కడ నా దగ్గర అవ్వదు, వైజాగ్ వెళ్ళిపోండి అని చెప్పింది. వైజాగ్లో తను హాస్పిటల్ అడ్రస్, హాస్పిటల్ నేమ్, డాక్టర్ నేమ్, మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చి వెళ్ళిపోండి, బేబీ దక్కే ఛాన్స్ అయితే లేదని చెప్పేసిందండి. వెంటనే అలా చెప్తే ఇంకా ఆ మాటను తీసుకోవడం చాలా కష్టమైంది. అక్కడే ఏడవడం స్టార్ట్ చేసాం, నేను మా అమ్మ ఇద్దరం. మళ్ళీ ఇంకా అలా వస్తే వైజాగ్ వెళ్ళాలా ఆలోచించుకుంటూ వచ్చాం. మా ఊర్లో ఒక జనరల్ సర్జన్ ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళాం. జనరల్ సర్జన్ నార్మల్గా జనరలే, అతను కూడా ఇలా ప్రెగ్నెన్సీ వాళ్ళకి అందరికీ చూస్తారనమాట. అతని దగ్గరికి వెళ్తే అతను ఏమన్నారంటే, ఏం లేదులే, నార్మలేని, ఇది ఏదైనా గ్యాస్ ఫామ్ అవడం వల్ల అలాగొచ్చి ఉంటుంది అనేసి ఇవి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా,
ఆ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ మోషన్ అవ్వడం కోసం సిరప్ ఇచ్చి ఫస్ట్ అయితే పంపించారు. లిటరలీ నాకు సేవ్ చేసింది ఆ జనరల్ సర్జనే. కాకపోతే అతనికి తెలియదు ప్రాబ్లం ఏంటి అనేది. స్కాన్ తన దగ్గర లేదు, ఎవరికి తెలీదు, మాకు కూడా తెలీదు అసలు ప్రాబ్లం ఏంటి అనేది. అయితే వెళ్ళాం, ఆ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రెస్ట్ తీసుకుందామని లోపు మళ్ళీ ఇంకా ఎక్కువైంది. మళ్ళీ తట్టుకోలేకపోయి మళ్ళీ అతను ఏమన్నారంటే మళ్ళీ వెళ్ళి సార్ ఇలా తగ్గలేదు, పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్తే తను ఫస్ట్ మాట ఇప్పుడే కదా బేబీ ఫామ్ అయ్యింది అంటే నాకు అప్పుడే 2 months కంప్లీట్ అయ్యి 3rd monthలోకి ఎంటర్ అయ్యాను, బేబీని తీసేద్దాం అని ఫస్ట్ మాట అయితే అదే అన్నారండి. లిటరల్లీ మేమైతే అస్సలు ఒప్పుకోలే, ఏడవడం స్టార్ట్ చేసి ఏడుస్తూనే నాకు నా బేబీ కావాలి, ఎంత బాధైనా నేను అనుభవిస్తాను, నాకైతే నా బేబీ కావాలని చెప్పి నేనైతే ముందుగా అలాగే చెప్పాను. మా నాన్న కూడా అలాగే అన్నారు, మీ వల్ల అవ్వకపోతే మేము వేరే ఊరు ఇంకా వేరే సిటీ వెళ్ళైనా తల్లి బిడ్డని కాపాడుకుంటాం కానీ బేబీని అయితే వదులుకోమని చెప్పి మా నాన్న కూడా అలాగే అన్నారు. మా అమ్మ ఎంతైనా తల్లి ప్రేమ కదా, మా అమ్మ నింది నీ కడుపులో బిడ్డ, ఇంకా ఒక బిడ్డ నీ కడుపులోనే ఉంది, అది కూడా 2 నెలల కడుపులోనే ఉంది, నీకు అంత ప్రేమ, మరి నా కూతురు మీద నాకు ప్రేమ లేదా, 20 years నేను పెంచాను, నీకేదైనా అయితే నేను తట్టుకోగలనా అని చెప్పి మా అమ్మ అనింది. నేను అన్నాను నాకేం కాదు, నేను కొంచెం పెయిన్ అయితే అనుభవించాలి తప్పదు, చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే అంటే అప్పుడు అతనేమో మా ఊరు నుంచి 1 hour దూరం వేరే సిటీకి అయితే స్కానింగ్కి బ్లడ్ టెస్ట్లకు పంపించారు. అది ఒరిస్సా బార్డర్ అనమాట. అక్కడికి పంపిస్తే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని నేను మా పేరెంట్స్ అయితే అక్కడికి వెళ్ళాము. మళ్ళీ ఇదైతే ఇన్ఫర్మేషన్ మా హస్బెండ్కి వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పాలి కదండి, లేకపోతే ఇంకా ఏదైనా రిస్క్ అయితే మీరు ఎవరికి చెప్పారని చెప్పి అంటారని మా హస్బెండ్కి కాల్ చేస్తే తన మొబైల్ జమాలో ఉంది, తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళ పేరెంట్స్కి చేయాలని చెప్పి మా మామయ్యకి కాల్ చేస్తే అతనేమి నాకు ఇప్పుడు పొలంలో ఉన్నాను, పొలం పని అవుతుంది, నేను ఇప్పుడు రావడానికి అవ్వదు అని చెప్పి అతను రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకేం చేయాలి, మా నాన్న అన్నారు వాళ్ళకి చెప్పడం అయితే మనం చెప్పాం, వాళ్ళు వచ్చేది రాకపోయేది వాళ్ళ ఇష్టం, ఇంకా చెప్పామని చెప్పేసి తర్వాత మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని వేరే సిటీకి వెళ్ళి స్కానింగ్కి బ్లడ్ టెస్ట్లకి అన్నిటికీ వెళ్ళామండి. ఇంకా వెళ్ళాక అక్కడ స్కానింగ్ అన్నీ చేశారు. నేనైతే ఆ పెయిన్ తట్టుకోలేక స్కానింగ్ చేసే డాక్టర్ని కూడా తన్నేసానంట. 2 డాక్టర్లు ఒకళ్ళు కాలు పట్టుకుంటే ఒకళ్ళు స్కాన్ చేశారు. అది అప్పటికే 12:30 అలా అయింది. ఇంకా రిపోర్ట్స్ వచ్చేసరికి 4 అయిపోయింది. రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసాం. మా అమ్మ వాళ్ళు అయితే మార్నింగ్ నుంచి నీరు కూడా తాగకుండా నాతోనే తిరుగుతున్నారండి. ఇంకా రిపోర్ట్స్ వచ్చి మళ్ళీ మేము అదే క్యాబ్లో అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్నాం. ఆ క్యాబ్ అదే క్యాబ్లో వచ్చాం. నేనైతే క్యాబ్ కూడా ఎక్కలేకపోయిండే, ఇలా చేతుల్లో పట్టుకొని మా అమ్మ మా నాన్న అయితే నాకు ఎక్కించారు. అలా వచ్చాం. ఇంటికి వచ్చాక మేమైతే వస్తున్నప్పుడు మా హస్బెండ్ కాల్ చేశారు. అప్పుడైతే తనకు ఫోన్ దొరికింది. ఏమైందంటే ఇంకా మా అమ్మ మా నాన్న ఇలా జరిగిందంతా చెప్పారు. చెప్తే ఆయన అన్నారు నేను వచ్చి 2 days అవుతుంది, నా సిచ్యువేషన్ అయితే బాగాలేదు, ఏదో చేసి మీరే ఎలాగైనా తల్లి బిడ్డని కాపాడారని చెప్పారు, నాతో మాట్లాడాలని చెప్పేసి అంటే అడిగారు. నేను తను ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు కదండి, టెన్షన్ పెట్టొద్దు, తను చూస్తే బార్డర్ ఏరియాలో ఉన్నారని చెప్పి నేను ఎక్కువ టెన్షన్ పడకుండా నేను బాగానే ఉన్నానులే, ఏదైనా బాగా తల్లి బిడ్డ ఇద్దరం బాగానే బయటపడతాం, నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్పేసి ఎక్కువ మాట్లాడకుండా చెప్పి కట్ చేశాను. ఊరికి వచ్చాక అతను డాక్టరు ఆ రిపోర్ట్స్ చూసాక అప్పుడు తెలిసిందండి ప్రాబ్లం ఏంటి అంటే నా కడుపులో సిస్ట్ అయింది. సిస్ట్ అంటే అది నీటి కాయ అయితే అది నార్మల్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు, అది ఇలా స్పిల్ట్ అంటే తిరగబడింది అనమాట. తిరగబడడం వల్ల నాకైతే కడుపు నొప్పి స్టార్ట్ అయింది. డాక్టర్ అయితే ఏమన్నారు, ఆ రిపోర్ట్స్ అన్నీ చూసాక ఇలా కాయ ఉంది, నీటి కాయ, దాన్ని ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసి తీసేయాలి అన్నారు. అది కూడా కోత ఆపరేషన్, అంటే నార్మల్గా సి సెక్షన్ ఎలా చేస్తారో అలా చేయాలి అని చెప్పి అన్నారు. అతని దగ్గర అదే అవైలబుల్ ఉంది, లాప్రోస్కోపీ మా ఊర్లో ఎవరి దగ్గర అవైలబుల్ లేదు. అందుకని అతను కోత ఆపరేషన్ చేసి బేబీకి ఏ ప్రాబ్లం రాకుండా కాయనైతే నేను తీసేస్తా అన్నారు. దానికి కూడా మేము ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఎంతైనా కోత ఆపరేషన్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర బేబీకి ఏదైనా ఎఫెక్ట్ పడితే ఎందుకు అని చెప్పి దానికి కూడా మేము ఒప్పుకోలే.
మాకొద్దు, మేము వేరే దగ్గరికి వెళ్ళి ల్యాప్రోస్కోపీ వైజాగ్ వెళ్ళి ల్యాప్రోస్కోపీ చేయించుకోండి అని చెప్పాం డాక్టర్కి. యాక్చువల్లీ ల్యాప్రోస్కోపీ మిలిటరీ హాస్పిటల్లో మాకు అవైలబుల్ ఉంటుంది, కానీ మా చుట్టుపక్కల మిలిటరీ హాస్పిటల్ అనేది లేదు. ఆ వైజాగ్లో అయితే ఉంది, అది అక్కడికి వెళ్ళడానికి మాకు 4 hours పడుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వెంటనే ట్రీట్మెంట్ అవ్వదు. వాళ్ళేమో ప్రాసెస్ అని చెప్పి అటు ఇటు తిప్పుతారు. చిన్న ట్రీట్మెంట్ చేయాలన్నా మిలిటరీ హాస్పిటల్ వెంటనే అవ్వదండి, చాలా ప్రాసెస్ తర్వాత అప్పుడు అవుతుంది. ఇంత ప్రాసెస్ తట్టుకోలేక అని మేమైతే సివిల్ హాస్పిటల్లో చేయాలి, అది కూడా వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాము. అప్పుడు చెప్పారండి అతను, అంటే మరి అతని దగ్గర నుంచి మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతే అతనికి రావాల్సిన ఫీజు అవి, అంటే ఆపరేషన్ అవి చేస్తే కదా అతనికి ఎక్కువ మనీ వస్తుంది. అలా అని చెప్పి అతను ఆలోచించాడో లేదో మరి మాకు కాపాడాలని ఆలోచించారో మాకు హెల్ప్ చేయాలని ఆలోచించారో ఏమో తెలీదు. నేను బాగా చేస్తాను, ఆపరేషన్ వద్దు ఏమొద్దు, నేనైతే బాగా చేస్తాను అనేసి అప్పుడు చెప్పారు. ఏవో ఇంజెక్షన్స్ అండి, ఇంజెక్షన్స్ సిలిండర్లో పెట్టి ఆ ఇంజెక్షన్స్ పేరు అంటే అప్పుడు నేను అసలు నాకు చూసే స్టేజ్లో నేను లేననమాట. ఇంకా అవి సిలిండర్లో ఎక్కించి నా బాడీలోకి అయితే ఎక్కించారు. అవి ఎక్కించడం వలన అది ఆ నీటికాయ అనేది కడుపులోనే పిట్లిపోయిందనమాట. పిట్లిపోవడం వల్ల నాకు ఇంకే ప్రాబ్లం రాలేదు. 9 months వరకు అసలు ఏ ప్రాబ్లం రాలేదు. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు మేము లిటరల్లీ నాకు మార్నింగ్ 8కి వచ్చింది పెయిన్. ఈ ప్రాసెస్ అంతా జరిగినంత వరకు నాకు నైట్ 9-10 అయిందండి. అప్పటి వరకు ఎటువంటి మెడిసిన్ లేదు, పెయిన్తోనే తిరుగుతున్నా, మొత్తం నిల్చోలేను కూర్చోలేను అలాగే తిరుగుతున్నా. ఇంకా అతను అలా దేవుడు దయ వల్ల నేనైతే ఆ పెయిన్ నుంచి బయటపడ్డాను. ఆ డాక్టర్ అయితే సేవ్ చేశారు. ఈ వీడియో ద్వారా నేనైతే మా అమ్మ మా నాన్నకి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు మా అమ్మ మా నాన్న, అంటే నేను అమ్మనవ్వడానికి కూడా కారణం వాళ్ళే అయ్యారు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇంకా నా బేబీ, మా ఆయన చూస్తే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకే సపోర్టు ఎవ్వరు సపోర్టు లేదండి. మా హస్బెండ్ అంటే మా అత్తవారి తరపు నుంచి ఎవరు లేరు. మా అమ్మ నాన్న లేకపోతే అసలు నేను నా పాప లేమనే చెప్పుకోవాలి. తల్లిదండ్రుల రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేమని చెప్పి అంటారు. అది నా విషయంలో నిజంగా అయింది. ఏమి ఇచ్చినా కూడా నేను వాళ్ళ రుణం అయితే నా జీవితాంతంలో తీర్చుకోలేనండి. లిటరల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఇంకా ఈ సంఘటన జరిగి 2 years అవుతుంది, అంటే మా పాపకి ఇప్పుడు 2 years. ఈ 2 yearsలో ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి. ఇన్ని రోజులు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. నేనైతే ఫస్ట్ ఆలోచించేది ఒకటేనండి, నేను ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ పెడితే నేను ఫస్ట్ చెప్పేది ఇదే టాపిక్ చెప్తాననైతే ఎప్పుడైనా ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మాకు ఆ ప్రాబ్లం మీద ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డాము. 12 hours నాకు ఏ మెడిసిన్ అందకుండా ఆ పెయిన్ని తట్టుకొని తిరగడం. దేవుడి దయ వల్ల నాకు నా బేబీకి ఏం అవ్వలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఈ 12 hours ఏదైనా అయ్యి ఉంటే, మిస్క్యారేజ్ అయ్యి ఉంటే నేను నా బేబీని అయితే లాస్ అవ్వాల్సి వచ్చుండే. సో అందుకే నేను నా వీడియో ద్వారా ఎవరికైనా అలా అవగాహన అనేది వస్తుంది. ఎవ్వరికి అలా అవ్వకూడదు. ఇన్ కేస్ 100 మందిలో ఒక్కరికైనా కూడా ఇది అవగాహన తెలియాలి, ఎలా ఉంటుందా, దీని నుంచి ఇలా బయటపడాలా అని చెప్పి తెలియాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి అని ఎందుకు అంటున్నా అంటే మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. మీకు యూజ్ ఉండకపోవచ్చు, కానీ 100 మందిలో ఎవరికో ఒక్కరికైనా యూజ్ ఉంటుంది కదా. సో అందుకే లైక్ చేయండి అని చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.